హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి NHPC లిమిటెడ్ అనమాట, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్. దీని నుంచి మనకి 388 నాన్ ఎడ్యుకేటివ్ అంటే జూనియర్ ఇంజనీర్ అండ్ అదర్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. 9th అనమాట, June 2023. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 30th June 2023 దాకా అవకాశం అయితే ఇచ్చారు. ఇదైతే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్తో పాటు మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇది జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి ఇక్కడ 149 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఇక్కడ శాలరీ పర్టికులర్స్ అయితే ఇచ్చారు. 29,600 రూపీస్ బేసిక్ అనమాట. దాదాపుగా 1,20,000 అంటే 60,000 ప్లస్ స్టార్టింగ్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి యాజ్ ఆన్ 30th June 2023కి 30 years అయితే ఇచ్చారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా 3 years డిప్లొమా అనమాట. సివిల్ ఇంజనీరింగ్లో 60% మార్క్స్ ఉండాలి. ఇంకా SC ST PWD క్యాండిడేట్స్కి 50% ఉంటే చాలన్నమాట. ఇంకా BE BTech ఎవరైతే చేశారో వాళ్ళు డిప్లొమా తర్వాత చేస్తే మాత్రం దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అయితే ఇంటర్ తర్వాత చేసిన వాళ్ళకైతే అవకాశం అయితే లేదనమాట, నాట్ అలౌడ్. ఇంకా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి 74 అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ జూనియర్ ఇంజనీర్ మెకానికల్ 63 అయితే ఉన్నాయి. ఇంకా జూనియర్ ఇంజనీర్ E&Cకి సంబంధించి ఇక్కడ 10 వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే కావాలి. అలాగే సూపర్వైజర్ IT అనమాట, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి ఇక్కడ 3 years డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ IT ఉంటే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే దీనికి అడుగుతున్నారనమాట. కొన్ని సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ అయితే అడుగుతున్నారు. ఇంకా సూపర్వైజర్ సర్వేకి సంబంధించి కూడా ఇక్కడ మనకి 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డిప్లొమా కావాలి, సర్వేలో 60% అయితే ఉండాలన్నమాట. ఇంకా ఇక్కడ సీనియర్ అకౌంటెంట్ ఇంకా CA పాస్ అనమాట. CA ఇంటర్ ఆర్ ఇంటర్ CMA దీనికి 30 years అయితే ఇచ్చారు. 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా హిందీ ట్రాన్స్లేటర్ ఇవైతే మనకి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి మాస్టర్స్ డిగ్రీ కావాలి, హిందీ విత్ ఇంగ్లీష్ అనమాట. అలాగే 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఇంకా డ్రాట్స్మ్యాన్ అనమాట, సివిల్కి సంబంధించి ITI డ్రాట్స్మ్యాన్ సివిల్ అయితే కావాలి. ఇవి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా 30 years ఇచ్చారు. ఇంకా డ్రాట్స్మ్యాన్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ దీనికి కూడా ITI NCVT నుంచి NTC లేదంటే NEC నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదంటే కనుక నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ డ్రాట్స్మ్యాన్ మెకానికల్ లేదంటే ఎలక్ట్రికల్లో కావాలన్నమాట. ఇవి ఒక 8 వేకెన్సీస్ దాకా అవి ఉన్నాయన్నమాట. టోటల్గా 388 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అక్రాస్ ఇండియా అనమాట. మన హైదరాబాద్ కూడా ఒక సెంటర్ అయితే ఉన్నది. ఇంకా దానికి సంబంధించినటువంటి సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నది. దీనికి జనరల్ EWS OBC NCL వాళ్ళకి 295 రూపీస్ అయితే పే అయితే చేయాలన్నమాట. ఇంకా SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకైతే ఫీజు అయితే లేదనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి కట్ ఆఫ్ అయితే ఇచ్చారు. జనరల్ OBC EWS క్యాండిడేట్స్కి 40%, SC ST PWD క్యాండిడేట్స్కి 35% అయితే రావాలి. 0.25 అంటే 1/4 మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా దీనికైతే ఉన్నదన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం మనకి ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ NHPC అని ఉంది. త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇక్కడ అప్లై నవ్వని దీని మీద అయితే క్లిక్ అయితే చేయాలి. మనం క్లిక్ చేసి ఎలాగైతే వచ్చింది ఇక్కడ మనకి NHPC లిమిటెడ్ ఇంకా THDC లిమిటెడ్. ఈ THDC లిమిటెడ్ కూడా జూనియర్ ఇంజనీర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి 181 దాకా. అయితే దానికి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఇదైతే అడుగుతున్నారనమాట, ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్కి సంబంధించి. సో ఇదైతే మనకి అవకాశం అయితే లేదు. ఇదైతే మనం అప్లై అయితే చేసుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు NHPCకి. సో రెండింటి కలిపి ఒకటే లింక్ అనమాట. ఇక్కడ మనకి రిజిస్టర్ అని ఉంది. ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసి తర్వాత లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేయాలి. ఇంకా స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 9th June అనమాట ఇవాళ. ఇంకా 30th June అనేది లాస్ట్ డేట్ అనమాట, మిడ్నైట్. ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇచ్చారు. ఈ టెక్నికల్ క్వరీస్ ఏదైనా ఉంటే మనం క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ దీని మీద క్లిక్ అయితే చేయాలి.
ఇదైతే లోడ్ అవుతున్నది. మనకి ఇక్కడ బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట. మన లేటెస్ట్ బ్రౌజర్ ఏదైతే ఉందో ఫైర్ ఫాక్స్, క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎగ్జీ అయితే మనం ఉపయోగించుకోవచ్చు ఈ అప్లికేషన్ ప్రాసెస్ కోసం. ఇక్కడ స్టార్ మార్క్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకి మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. అవన్నీ మనం కంపల్సరీగా ఫిల్అవుట్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ల కిందకి రావాలి. పోస్ట్ నేమ్ ఇచ్చారు ఇక్కడ. ఈ పోస్ట్ని మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ జూనియర్ ఇంజనీర్ సివిల్, లేకపోతే ఇలాగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పోస్ట్ కూడా ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇక్కడ మీ యొక్క అప్లికెంట్స్ ఫుల్ నేమ్ అనమాట యాజ్ పర్ 10th క్లాస్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. యాజ్ స్టేజ్గా మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. లేకపోతే ఇదైతే ఆప్షనల్ అనమాట, స్టార్ మార్క్ లేదు కాబట్టి. ఇక్కడ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి, వ్యాలిడ్గా యాక్టివ్గా ఉన్నది అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఈ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేవి మనం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా రిటైన్ అయితే చేసుకోవాలన్నమాట. వాటిని మార్చుకోవటం కానీ అలాగా చేంజ్ చేసుకోకూడదు. తర్వాత మనకి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ ఐ అగ్రీ అనాలి. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం రీవెరిఫై అనేది క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనం రీవెరిఫై అండ్ ఎలాగైతే వచ్చింది, మనం ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నామో మన పేరేంటి, మన మొబైల్ నెంబర్, మన ఈమెయిల్ ఐడి ఇవన్నీ వచ్చినాయి అనమాట. డిస్ప్లే చేస్తున్నారు. ఇవన్నీ మనం ప్రాపర్గా ఇచ్చామో లేదనేది మనం ఇక్కడ టిక్ ఆన్ అయితే చేయాలి. ఒక్కొక్కటి చెక్ చేసుకొని ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం వాటిని రీవెరిఫై చేసుకొని తర్వాత మోడిఫై చేసుకొని తర్వాత సబ్మిట్ అయితే చేయాలి. దానికోసం మనకి ఇక్కడ డిక్లరేషన్ లాగా ఇదైతే ఇచ్చారనమాట. సో ఇవన్నీ మనం తర్వాత మార్చుకునే అవకాశం అయితే ఉండదు. తర్వాత మనకి లాగిన్ ప్రాబ్లం కూడా వస్తుంది కాబట్టి మనం ఈ రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని అయితే మనం ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. సబ్మిట్ అంటే ఇలాగైతే వచ్చింది. మనం ఐ అగ్రీ అనాలి. ఐ అగ్రీ అన్నాము. అలాగే ఇక్కడ ఓకే అనాలి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. రిజిస్ట్రేషన్ నెంబర్ సోన్స్ అని వచ్చింది. మనకి SMS అయితే రావడం జరిగింది. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ లాగిన్ పాస్వర్డ్ అనమాట. వాటితో మనం లాగిన్ అయ్యి మన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేయాలి. దీన్ని క్లోజ్ చేయాలి. ఇక్కడ గో టు అప్లికేషన్ అని ఉన్నది, దీని మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మీరు లాగిన్ అయితే అయ్యాం. ఇదైతే మన డాష్బోర్డ్ అనమాట. ఇక్కడ మనకి మళ్ళీ బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మనం లేటెస్ట్ బ్రౌజర్ అయితే ఉపయోగించాలి. దీనికోసం స్టార్ మార్క్ ఉన్నవన్నీ కూడా మనం కంపల్సరీగా ఫిల్అవుట్ చేయాలి. కిందకి రావాలి. మనం ఇక్కడ క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ NHPC రిక్వెస్టెడ్ టు ప్లీజ్ రీడ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఇచ్చారు. ఇక THDC వాళ్ళు అయితే ఈ అడ్వర్టైజ్మెంట్ అగైనెస్ట్ అయితే మనం అప్లై అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. ఇక్కడ మనకి 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది. ఇక్కడ మన అప్లికేషన్ నెంబర్ వచ్చింది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి పోస్ట్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ జెండర్ మీరు మేల్ ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్, మంత్, ఈ డే అనేది మనం ఈ క్యాలెండర్ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యాజ్ ఆన్ 30th జూన్కి మనకి ఎంత ఏజ్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఇదైతే మనం చెక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకా కిందకి వచ్చేస్తే నేషనాలిటీ ఇదైతే టిక్ ఆన్ అయితే చేయాలి. ఇండియన్ అని చెప్పేసి. ఇంకా ఆర్ యూ ఏ డొమిసైల్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. ఈ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ స్టేట్లో కనుక నివసించే వాళ్ళైతే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అయితే పెట్టాలి. ఇంకా ప్లీజ్ సెలెక్ట్ ఆర్గనైజేషన్ అప్లయింగ్ అగైనెస్ట్. ఇక మన NHPC ఒకటే ఉంది, ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా రిజర్వేషన్ కేటగిరీ జనరల్, అదర్ SC ST ఇదైతే మీ యొక్క కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడైతే మెన్షన్ చేయాలి ఈ బాక్స్లో. ఇంకా ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది ఆటోమేటిక్గా వచ్చాయి. ఇక్కడ సెంట్రల్ ప్రిఫరెన్స్ అనమాట, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కోసం. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. దీని నుంచి మనం 3 డిఫరెంట్ సెంటర్స్ అయితే చూజ్ అయితే చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ మనకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. ఇలాగా మనకి దగ్గరగా ఉన్నవి మనకి ఏది కావాలంటే అవి మనం ఈ 3 అయితే చూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లిస్ట్ అయితే ఉన్నది. అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, అలాగే గ్యాంగ్టక్, గువాహటి, హైదరాబాద్, ఈటానగర్, జైపూర్, జమ్మూ, కోల్కతా, లక్నో, ముంబై, రాంచీ అనమాట. ఇంకా కిందకు వచ్చేస్తే PWD క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ అయితే నో. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇంకో కాలం అయితే ఉంది ఇక్కడ. ఆర్ యూ జమ్మూ కాశ్మీర్ డొమిసైల్. ఈ జమ్మూ కాశ్మీర్లో కనుక ఈ 1980 నుంచి 1989 మధ్య కనుక నివసించుంటే ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే అయితే నో అయితే పెట్టాలి.
ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ కోసం ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, కంట్రీ, అలాగే స్టేట్, ఇలాగ మనం కంప్లీట్ అడ్రస్ అయితే మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అన్నారు, డిస్ట్రిక్ట్ కూడా మనం దీని నుంచి మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఇంకా ఈ పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ ఎస్ పెట్టేస్తే పై అడ్రస్ కిందకి ఆటోమేటిక్గా వస్తుంది. మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ మనం ఇక నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట, ఈక్యూ. ఇక్కడైతే మనకి ఒక నోట్ అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ షుడ్ బి రెగ్యులర్ కాలేజ్ అండ్ నాట్ త్రూ కరస్పాండెన్స్ అని ఇచ్చారు. ఈ డిస్టెన్స్ ఓపెన్ స్కూలింగ్ అనేది ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే లేదనమాట. ఈ రెగ్యులర్ స్టడీ చేసిన వాళ్ళకే ఇది అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ 10th క్లాస్కి సంబంధించి బోర్డు అనమాట, సిబిఎస్ఈనా ఇంకా స్టేట్ బోర్డా, ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట, 10th క్లాస్ స్కూల్ నేమ్. అలాగే ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక మన సిజిపిఏనా పర్సంటేజ్, సిజిపిఏ అయితే కనుక మీకు ఎంత సిజిపిఏ అప్టైన్, సపోజ్ 8.5 టోటల్ సిజిపిఏ ఎంత అని అడుగుతున్నారు. అలాగే ఇక్కడ మనకి మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ 9.5 స్కేలా లేకపోతే 10 స్కేల్ అదైతే మెన్షన్ అయితే చేయాలి. అవన్నీ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఈ పర్సంటేజ్ అయితే చూపిస్తుంది. సపోజ్ ఈ పర్సంటేజ్ అయితే కనుక మీరు ఇక్కడ మార్క్స్ అనేది ఇవ్వాలన్నమాట. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంటర్మీడియట్ కూడా అదేవిధంగా మనం ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ బోర్డు అనమాట, ఇంటర్ బోర్డు, ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి, ఇంకా కాలేజీ నేము, ఇంకా ఇక్కడ పర్సంటేజ్ సిజిపిఏనా అలాగే ఎంటర్ చేయాలి. ఇక్కడ డిప్లొమా ఏదైతే ఉందో దీనికి కంపల్సరీగా డిప్లొమా అయితే కావాలన్నమాట. మనం చూజ్ చేసుకున్నటువంటి ఆ జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇక్కడ స్ట్రీమ్ ఏదైతే ఉందో మనం ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కాలేజీ నేమ్ ఇవ్వాలి, అలాగే సబ్జెక్ట్స్, అలాగే ఎప్పుడైతే మనం ఇది పాస్ అయ్యామో అదైతే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ప్లీజ్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నారు, పర్సంటేజ్ సిజిపిఏనా ఇదైతే మెన్షన్ అయితే చేయాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. దీని మీద మనం ఇలాగ మౌజ్ పెడితే ఇక్కడ డీటెయిల్స్ అయితే చూపిస్తున్నారు. ప్లీజ్ అప్లోడ్ 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ అడుగుతున్నారు. ఫోటో షుడ్ బి వైట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. జేపీజీ ఫార్మేట్లో 50 to 100 KB మధ్య అయితే ఉండాలి. అలాగే మనకి ఇక్కడ 3.5 into 4.5 centimeters అలా అయితే ఉండాలి. ఇక్కడ సిగ్నేచర్ అయితే మనకి 50 to 100 KB మధ్య ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అయితే మనం సైన్ చేసుకొని ఇది అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ లిస్ట్ ఏదైనా పర్వాలేదు, అదైతే మనం జేపీజీలో లేదంటే పీడిఎఫ్లో 1 MB వరకు అప్లోడ్ చేయొచ్చు. అలాగే ఇంటర్మీడియట్, అలాగే డిగ్రీ అనమాట, డిప్లొమా డిగ్రీ, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికైతే అప్లికబుల్లో వాళ్ళైతే ఇది అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ మనకి అప్లోడ్ అని ఉంటుంది, క్లిక్ హియర్ టు అప్లోడ్ అని దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, దీని మీద ఇక్కడ పడేయచ్చు తీసుకొచ్చి, లేదంటే ఇక్కడ ఇలా క్లిక్ చేసి ఆ యొక్క ఫోటో ఉన్నటువంటి ప్లేస్ అయితే మనం ఆ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడికి వచ్చేస్తుంది. తర్వాత దానిని మనం వ్యూ అయితే చేసుకొని చూసుకోవాలన్నమాట, లేకపోతే అప్లికేషన్ అనేది ముందుకైతే వెళ్ళదు. ఇక్కడ మనం ఇచ్చినటువంటి కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి, లేకపోతే కనుక నెక్స్ట్ మనం ఇక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ టిక్ ఆన్ అయితే చేయాలి. ఫీజు ఉన్న వాళ్ళు ఫీజు పే చేసిన తర్వాత ఇవన్నీ టిక్ ఆన్ అయితే చేయాలి. లేని వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ టిక్ ఆన్ చేసేసి ఇక్కడ ఈ క్యాప్చా ఇచ్చేసి మనం ప్రివ్యూ అయితే చూసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన ప్రివ్యూ అయితే కనపడుతుంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. తర్వాత మనకి మోడిఫికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే మనం ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ ఏదైతే ఉంది ఏమైనా సబ్మిట్ అయితే చేయాలి. ఇక్కడ మనం డిక్లరేషన్ అడుగుతున్నారు, ఐ అగ్రీ అనాలి. సో మనం అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసేసాము. ఇక్కడ మనకి యువర్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో మనం ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది, ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోవచ్చు అప్లికేషన్. ఇది ఫ్రెండ్స్ మనకి NHPC సంబంధించి 388 జూనియర్ ఇంజనీర్ అండ్ అదర్ వేకెన్సీస్ సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్.